మీ పిల్లలు ఎప్పుడు కూడా అనారోగ్యం పాలవుతున్నారా? ముఖ్యంగా అన్నం సరిగ్గా తినట్లేదా? ఆకలి అవ్వట్లేదమ్మా అని ఏడిపిస్తున్నారా? అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా నెలదిష్టి అనేది ఎక్కువ అవుతుందా? పిల్లలు చదవలేకపోతున్నారా? సరిగ్గా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతున్నా? ఒక్కసారి ఈ విధంగా ఏం చేయాలి అంటే, ఒక మట్టి ప్రమిద తీసుకోండి. అందులో 2 కర్పూరం బిళ్ళలు, ఒక వట్టిమిరపకాయ కాడతో ఉన్నది, దాంతో పాటుగా కొద్దిగా వాము, ఇవన్నీ కూడా వేసి మీ పిల్లాడి చుట్టూ లేదా పాప చుట్టూ 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇది తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, అందరి దిష్టి పోవాలని వాళ్ళకి మీకైనా అనిపిస్తే ఆ పేర్లు చెప్పేసి దిష్టి తీసేసేయండి. ఆ తర్వాత దీన్ని వెలిగించండి. ఇది వెలిగించాక మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రమిద కాలుతూ ఉంటుంది కాబట్టి. ఈ దిష్టి తీసేసి వెలిగించేసి ఆ మట్టి కూడా ఇలా కాల్చేసి బయటపడేసి ఇంట్లోకి రండి. మీరు మాత్రం చేయి కడుక్కోండి, ఎందుకంటే దిష్టి అనేది మనకి అది ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేయి కడుక్కోవాలన్నమాట. అలా చేసేసేయాలి. దీన్ని ఎప్పుడు చేయాలి? ప్రతి మంగళవారము చేయండి, చాలా మంచిది. మీకు ఎప్పుడు డౌట్ అనిపిస్తే అప్పుడు చేయండి.